మొత్తానికి బీఆర్ఎస్లో ఇప్పటివరకు ఎదురు చూసిరు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 మెజారిటీతో గెలిచారు. ఎట్లా చూస్తారంటారు ఇప్పుడు గెలుపు? ఇప్పుడు నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ ఒకవైపు అయింది, అటు ఎంఐఎం ఉన్నది, అటు బీజేపీ ఉన్నది, అటు కాంగ్రెస్ ఉన్నది. వీళ్ళు మూడు పార్టీలు కలిసి వచ్చినాయి కదా, గుంపులుగా గలీలల్లో. సింహం సింగిల్గా పోరాడింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా, అదంతా ఒక ఎత్తు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ తప్పకుండా ప్రలోభాలకు గురి చేస్తుంది, అధికార దుర్వినియోగం చేస్తుంది. డబ్బు పంపిణీలు చేసినారు, చీరలు ఇచ్చినారు, తర్వాత కుక్కర్లు ఇచ్చినారు, తర్వాత ఓటు వేయకపోతే బాగుండదని చెప్పి బెదరబెట్టినారు. ఒక ఫ్యాక్టర్ కాదు కదా, అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయడ. కాబట్టి అవన్నీ ఒక ఎత్తు అయితే, మేము గతంలో జరిగిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చెప్పుకుంటా మేము ప్రజలకు పోయాం, ప్రజలకు వివరించాం. అయినా కూడా మాకు గౌరవప్రదమైన ఓట్లు ఇచ్చన్నారు. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు కానీ లేదా 6 గ్యారంటీలు కానీ అమలు చేయకపోతే ఆ కుర్చీల నుంచి జుట్టుబట్టి గుంజి కింద వండబెట్టి బీఆర్ఎస్ పార్టీని సీట్లో కూర్చోబెడతామని చెప్పి హెచ్చరిక చేసింది ఎలక్షన్. ఎందుకంటున్నా నేను ఈ మాట అంటే, ఇలా ప్రతిపక్ష పార్టీగా వీళ్ళే ఉన్నారు ఆప్షను. వీళ్ళు తప్ప ఈ ప్రజలకి వేరే పార్టీ ద్వారా న్యాయం జరగదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ శూన్యం అయిపోయింది. శిలాశాసనం రాసుకురు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ కావద్దని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులే శిలాశాసనం రాశారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ములకత్ అయిపోయారు, ఆత్మ సదృశ్యం చేసుకున్నారు. తను చచ్చిపోయి కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఇక తెలంగాణ రాష్ట్రంలో పెరగదు, 0.5 కూడా పెరగదు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో, ఒక నేషనల్ పార్టీగా నేషనల్ పాలసీలో నువ్వు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడతా అని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి వైరుధ్యభావంతో ఉన్నటువంటి పార్టీ ఈరోజు నువ్వు ఢిల్లీలోనేమో కొట్లాడుకుంటా, గల్లీలనేమో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతావు. ఎక్కడ సమాధానం బండి సంజయ్, ఎక్కడ సమాధానం చెప్తే కిషన్ రెడ్డి? మీకు వచ్చిన ఓట్లు చూస్తే ఇలా నవ్వుకుంటారు జనము. ఇట్లాంటి అవల రాజకీయాలు చేస్తే ఇంకెందుకే మీరు? సిద్ధాంత భూమిక ఉన్నదని చెప్తారు మీరు, ఓ ఫిలాసఫీ మీద ఉన్న పార్టీ అని చెప్తారు కదా. మీకేమైనా నమ్మకం ఉందా? ఎలా ఎవడన్నా మిమ్మల్ని నమ్ముతాడా? బీజేపీ వాడు పోటీ చేస్తుందంటే వాడు ఎవరి సంఖ్యలో దూరుతాడో, ఎప్పుడు లేపుతాడో పార్టీని, ఎప్పుడు ధ్వంసం చేస్తాడో. నేను మళ్ళీ అంటున్నా, నేను శిలాశాసనం మీద రాశారు వాళ్ళ పార్టీ పెద్దలే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగవద్దు అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులే రాసుకున్నారు.